హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. సినిమాలేవీ లేక ఉన్న సినిమాలనే ప్రసాదం అన్నట్టు జనాలు విరగబడి మరి యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న దృశ్యమైన కరుపు సినిమాల్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసి పడేశారు. దృశ్యం 3 అయితే వచ్చిన టాక్ తో కూడా ఈ ఇయర్ సౌత్ ఇండియన్ సినిమాల పరంగా ఫస్ట్ 10 మిలియన్ మూవీగా ఓవర్సీస్ లో రికార్డ్ పెట్టింది. అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా తర్వాత సౌత్ ఇండియాలో 2 సినిమాలు 300 కోట్ల మార్క్ దాటడానికి రెడీ అవుతున్నాయి. అవే కరుపు అండ్ దృశ్యం 3. కరుపు 10 ఏళ్ల క్రితం సూర్య క్రియేట్ చేసిన 24 రికార్డ్ ని బ్రేక్ చేయడానికి రెడీ అవుతూ ఉండగా దృశ్యం 3తో 300 కోట్లు ఖచ్చితంగా కొట్టేస్తూ 250 కోట్లు ఎక్కువసార్లు కొట్టిన హీరోగా రికార్డ్ పెట్టడానికి రెడీ అవుతున్నారు మోహన్ లాల్. సో లేట్ చేయకుండా వీటితో పాటు పెద్ద సిచ్యువేషన్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా దృశ్యం 3 విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర మూవీ సరిగ్గా 1 వీక్ రన్ మాత్రమే కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ 1 వీక్ రన్ తో సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏంటి అంటే, ఫ్లాప్ అవుతుంది అనుకున్న తెలుగు స్టేట్స్ లో కూడా ఇప్పుడు హిట్ అవడానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. తెలుగు స్టేట్స్ లో 1 కోటి షేర్తో మొదలైన ఈ ఫిలిం అక్కడి నుంచి 40 లక్షలు 50 లక్షలు అంటూ డ్రాప్ అవుతూ రాగా ఇప్పుడు 25 లక్షలు అయితే కలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అలా ఇప్పటివరకు 7.25 కోట్ల గ్రాస్, 3.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఈ సినిమా వాల్యూ నెంబర్ వచ్చేసి 3.75 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 25 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఇక కేరళలో 57 కోట్లు, తమిళనాడులో 6.8 కోట్లు, కర్ణాటక 10.8 కోట్లు, ఓవర్సీస్ లో 96 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీకే వరల్డ్ వైడ్ గా 183 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ 82 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ టార్గెట్ 30 కోట్లు కావడంతో ఇప్పటికే 51 కోట్ల పైన ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ సినిమా. మన వాళ్ళు నానా అవస్థలు పడితే తప్ప పెద్ద హీరోల సినిమాలకు కూడా 200 కోట్లు ఇంత ఫాస్ట్ గా రావట్లేదు. అలాంటిది ఒక మలయాళీ సినిమా 8 రోజుల్లోనే ఈ ఫీట్ అందుకోవడానికి రెడీ అవుతుంది. చూడాలి ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వెళ్తుందో. ఇక కరుపు బాక్సాఫీస్ దగ్గర 2 వారాలు కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉండగా ప్రస్తుతానికి 13 రోజుల రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిలిం 250 కోట్ల మార్క్ అయితే అందుకుంది. 11 రోజుల పాటు 10 కోట్లకి తగ్గిన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం మొన్న 7 కోట్లు, నిన్నైతే 5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేస్తూ డ్రాప్ అయింది. ఈ 2 డేస్ కూడా 5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగలిగిందంటే వీకెండ్ లో ఎలానో గ్రోత్ చూపెడుతుంది. తమిళనాడులో 40 కోట్ల బిజినెస్ కి గాను 128 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 20 కోట్ల ప్రాఫిట్ తో ఇప్పటికే సూపర్ హిట్ అవగా తెలుగు స్టేట్స్ లో 7.5 కోట్ల బ్రేక్ టార్గెట్ కి గాను 14 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ ఇప్పటికే డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ ఫిలిం మినిమం 30 నుంచి 40 లక్షల మధ్య షేర్ ఇప్పటికీ కలెక్ట్ చేస్తుంది. సో ఈ వీకెండ్ అయ్యేసరికి సూర్య 24 రికార్డ్ అయితే క్రాస్ చేయబోతుంది ఈ సినిమా. ఇక కర్ణాటకలో 19 కోట్లు, కేరళలో 12 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 2.9 కోట్లు, ఓవర్సీస్ లో 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన కరుపు ఫిలిం 13 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 256 కోట్లకి చేరుకోగా షేర్ 124 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ బ్రేక్ టార్గెట్ 71 కోట్లు కావడంతో ఇప్పటికే 53 కోట్ల పైన ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ ఫిలిం ఫుల్ రన్ లో ఖచ్చితంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ తోనే కానుంది. నాకు గుర్తుండి గజనీ తర్వాత ఈ వర్డిక్ట్ అందుకున్న సినిమా సూర్య కెరీర్ లో లేదు. చూడాలి ఈ సినిమా ఎక్కడి వరకు వెళ్తుందో. ఇక పెద్ద విషయానికి వస్తే సినిమాకున్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా ప్రస్తుతానికి సార్ట్అవుట్ అయిపోయాయి. సినిమా అనుకున్న టైంకి ప్రాపర్ గా ప్రింట్లన్నీ కూడా వెళ్ళిపోబోతున్నాయి. అండ్ ఇప్పటికే ఓవర్సీస్ లో నార్త్ లో బుకింగ్స్ ఓపెన్ అవగా తెలుగు స్టేట్స్ లో ఎప్పుడు ఓపెన్ అవుతాయని చాలా మంది అడుగుతున్నారు. ఆంధ్రలో ఇప్పటికే అన్ని చోట్ల సిగ్నల్స్ రాగా తెలంగాణలో ప్రాబ్లమ్ ని చిరు ఎంటర్ అయిన తర్వాత సార్ట్అవుట్ చేసుకున్నారు. సో ప్రస్తుతానికి తెలుగు స్టేట్స్ లో బుకింగ్స్ అయితే June 1 నుంచి ప్రాపర్ గా ఓపెన్ కాబోతున్నాయి. అంటే ఫైనల్ ప్రీసేల్ కొట్టడానికి 3 డేస్ మాత్రమే సినిమాకి టైం ఉంది. ఈ 3 డేస్ లో 30 కోట్లు టచ్ చేసింది అంటే ఫైనల్ ప్రీసేల్ వరల్డ్ వైడ్ గా 45 కోట్ల రేంజ్ లో ఉండొచ్చు. అప్పుడు గేమ్ చేంజర్ రేంజ్ లోనే నెంబర్ 1 పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఈ 3 డేస్ లోనే తెలుగు స్టేట్స్ లో 40 కోట్ల ప్రీసేల్ టచ్ చేస్తూ వరల్డ్ వైడ్ గా ఫైనల్ ప్రీసేల్ 55 కోట్లకి వెళ్ళింది అంటే డే 1 ఈజీగా 100 కోట్లు టచ్ చేస్తుంది. బట్ గేమ్ చేంజర్ కూడా 50 కోట్ల ప్రీసేల్ తో 90 కోట్ల దగ్గర ఆగిపోయింది. చూడాలి ఈ సినిమా ఎక్కడి వరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి 3 మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. పెద్ద డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.